అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధానికి కౌంటర్ మొదలైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి. రేపటి రోజున సైరన్ మోగబోతోంది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ఒకే నిజంగా కనుక యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా రక్షించుకోవాలి, స్వీయ నియంత్రణ ఎలా చేసుకోవాలి, తమకు తాముగా ఎలా స్వీయ నియంత్రణలో ఉండాలి, స్వీయ రక్షణలో ఉండాలి, దానిపైన పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ అటు కేంద్ర బలగాల నుంచి, రాష్ట్ర అధికారుల నుంచి, రాష్ట్ర పోలీస్ అధికారుల నుంచి, జిల్లా స్థాయిలో యంత్రాంగం నుంచి మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం హై అలర్ట్ విధించింది కేంద్ర హోంశాఖ. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించింది. 3 కేటగిరీలుగా హై రిస్క్ ఉన్న ప్రాంతాలు విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్ అణు కేంద్రాలుగా ఇది టార్గెట్ 1గా ఉండబోతున్నాయట. సో ఇవన్నీ కేటగిరీ 1లో ఉన్నాయి. సో ఢిల్లీ ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ ఢిల్లీ కంటోన్మెంట్, సో ఇవన్నీ కూడా మొదటి కేటగిరీలో ఉన్నాయి. ఇక రెండో కేటగిరీలోకి హైదరాబాద్, వైజాగ్, ఇవి రెండు కూడా రెండో కేటగిరీలో ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్ రెండో కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి అటు కేంద్ర హోంశాఖ అంచనా వేస్తోంది. మరోవైపుగా కేటగిరీ 3లో దేశవ్యాప్తంగా 244 జిల్లాలున్నాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోనే ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. ఎక్కడైతే యుద్ధం ప్రభావిత ప్రాంతాలుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 కేటగిరీస్ ఉన్నాయో ఈ కేటగిరీస్ లోనే మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 800 జిల్లాలుంటే దాంట్లో 244 జిల్లాలని యుద్ధ ఎఫెక్టివ్గా అంటే యుద్ధ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. సో అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం రేపు ఇదే సమయానికి సైరన్ మోగబోతోంది. ఎయిర్ సైరన్ మోగబోతున్నాయి. మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. సో ఏముంటుంది మాక్ డ్రిల్స్ లో, ఎలా నిర్వహిస్తారు ఏంటని ఇప్పటికే మీకు చాలా క్లుప్తంగా ఆర్టీవీ వివరించే ప్రయత్నం చేసింది. మరొకసారి మీకు గుర్తు చేస్తాను. సివిల్ మాక్ డ్రిల్స్ అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల సంరక్షణార్థం ఎటువంటి చర్యలు చేపట్టాలి, ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉండాలి, ప్రజలు కూడా స్వీయ నియంత్రణ, స్వీయ రక్షణలో ఎలా ఉండాలి, దానిపైన జరిగేటువంటివే ఈ మాక్ డ్రిల్స్. సో ఏం చేస్తారు రేపు మాక్ డ్రిల్స్ అంటే కనుక ట్రైనింగ్ అండ్ మొబిలైజింగ్ వాలంటీర్స్. ముందుగా ఎవరైతే నిజంగా యుద్ధాన్ని తలెత్తితే వాలంటీర్స్గా ఎవరెవరు ఉంటారు, ఆయా పక్షాలకి కొన్ని ట్రైనింగ్ అందిస్తారు, కొన్ని రకాలుగా వారికి సూచనలు చేస్తారు. ఆ తర్వాత బ్లాక్అవుట్ అండ్ ఎవాక్యుయేషన్ డ్రిల్స్. సో బ్లాక్అవుట్ అంటే ఇక్కడ ఉదాహరణకి కరెంట్ ఉందనుకోండి, కరెంట్ సప్లై పూర్తిగా నిలువరిస్తారు. కరెంట్ సప్లై నిలువరించిన తర్వాత, కరెంట్ సప్లై బంద్ చేసిన తర్వాత ప్రజలు ఎలా ఎదుర్కొంటారు, ఎటువంటి సమాచారం తెలుసుకుంటారు, ఎటువంటి విధంగా ఉంటారు అనేది. ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అంటే నిజంగానే ఒకవైపు నుంచి నిజంగా మిసైల్ వస్తుంది అనుకోండి పాకిస్తాన్ వైపు నుంచి, ఉదాహరణకు చెప్తున్నా, మాత్రం ఇక్కడ ఎవరిని భయభ్రాంతులకు గురి చేసే మా ఉద్దేశం కాదు, మీకు అవగాహన కల్పించడం కోసం ఏం జరుగుతుందని చెప్పడంలో మాత్రం మా ఉద్దేశంగా ఉంటుంది. సో ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది దానిపైన మీరు గమనిస్తే కనుక ఒకవేళ అటు పాకిస్తాన్ వైపు నుంచి యుద్ధం జరుగుతున్న క్రమంలో ఒక మిసైల్ లాంటిది కనుక ప్రయోగిస్తే అది ఎక్కడ పడుతుందని ముందుగానే భారత్ పసిగట్టే అవకాశం ఉంది. భారత్ దాని యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా దాన్ని పూర్తిగా గాల్లోనే పేల్చేయచ్చు, అంటే పాకిస్తాన్లోనే పేల్చేయచ్చు. ఒకవేళ నిజంగానే కనుక తప్పిపోయి ఎక్కడైనా ప్రాంతంలో పడింది అనుకోండి, ఎవాక్యుయేషన్ అంటే వెంటనే అక్కడి ప్రాంతాన్ని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, తరలించాలి, అక్కడ ప్రజల్ని ఏ రకంగా సేఫ్ జోన్ తరలించాలని కూడా రేపు చేయబోతున్నారు. మొత్తం దీంట్లో ఎన్సీసీ, హోంగార్డ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్, పోలీస్ అండ్ లోకల్ అథారిటీస్ వాళ్ళు పాల్గొంటారు. ఇక రన్నింగ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా దీంట్లో ఉండబోతున్నాయి. సో హైదరాబాద్, వైజాగ్ అనేది ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం, తెలుగు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎందుకు మీకు అలర్ట్ జారీ చేస్తున్నాం అంటే, ఈ రెండు కూడా కేటగిరీ 2లో ఉన్నాయి. అంటే అక్కడ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఏదైతే కొన్ని కేటగిరీలని, కొన్ని ప్రాంతాలని హోంశాఖ విడుదల చేసిందో, ఆ విడుదల చేసిన దాంట్లో హైదరాబాద్, వైజాగ్ రెండో కేటగిరీలో ఉన్నాయి. మొదటి కేటగిరీలో ఢిల్లీ, తారాపూర్ ఇవి రెండు కూడా మొదటి కేటగిరీలో ఉన్నాయి. మహారాష్ట్ర, ముంబై కూడా మొదటి కేటగిరీలోనే ఉంది. సో మొదటి కేటగిరీలో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్లు ఉంటే ఇక రెండో కేటగిరీలో హైదరాబాద్, వైజాగ్. అంటే ఇవన్నీ కూడా ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఒకవేళ నిజంగానే ఉగ్రవాదులు దాడి చేయాల్సి వస్తే ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు తెరలేపే అవకాశం కూడా ఉందట. సో ఏం చేయబోతున్నారంటే కనుక ఈ మాక్ డ్రిల్స్లో ఎక్కడెక్కడ జరగబోతున్నారు, ఎలా చేయబోతున్నారంటే ఎక్కువగా డెన్సిటీ ఉన్న ఏరియాస్లో చూస్ చేసుకునే అవకాశం ఉంది రేపు మాక్ డ్రిల్స్ కూడా. డెన్సిటీ అంటే ఎక్కువగా క్రౌడీ ఉన్న ఏరియాస్లో, హై రిస్క్ ఉన్న ఏరియాస్లో అంటే హైదరాబాద్, వైజాగ్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. ఇక కోస్టల్ సెన్సిటివిటీ, వైజాగ్, గోవా ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాస్కి చెప్పబడుతోంది కాబట్టి కోస్టల్ ఏరియాస్లో కూడా దీని మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. సో టెర్రరిజం నుంచి కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉండే అవకాశం ఉంది.
ఇక ప్రెజెన్స్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వ్యాపార కేంద్రాలను నాశనం చేయడం, ప్రజలు తలదాచుకునే చోట్లను నాశనం చేయడం, ఎలక్ట్రిసిటీ సప్లైని పూర్తిగా నిలిపేయడం కోసం అక్కడ దాడులు చేయడం. సో అటువంటి ప్రాంతాల్లో కనుక ఉంటే ఎలా జరగాలన్న విషయం పైన కూడా రేపు మాక్ డ్రిల్ చెప్పబోతున్నారు. ఇక ఇంటర్నేషనల్ బార్డర్స్ వెంట అది రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాల వెంట మోస్ట్లీగా ఫ్రంట్ లైన్గా ఉంటానటువంటి ఈ రాష్ట్రాల్లో మోస్ట్లీ అక్కడ మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక కోల్డ్ వార్ గతంలో కూడా 1968లో కూడా ఇటువంటి సివిల్ మాక్ డ్రిల్సే జరిగాయట. సో ప్రజెంట్ మరోసారి సివిల్ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. దీంట్లో పవర్ బ్లాక్అవుట్స్, కరెంట్ సప్లై నిలిపివేస్తారు. ఎయిర్ రైడ్ సైరన్స్ అంటే గాల్లో నుంచి విమానాలు వెళ్తూ సైరన్ మోగిస్తూ ఉంటాయి. ఎవాక్యుయేషన్ అలర్ట్స్ అంటే ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఎటువంటి అలర్ట్స్ ఇస్తారనేది ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, ఒకవేళ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏ రకంగా కమ్యూనికేట్ అవ్వాలని దానిపైన ఉంటుంటాయి. షెల్టర్ ఇన్ ప్లేస్ ప్రోటోకాల్స్ అంటే ఒక కొన్ని పర్టికులర్ ఏరియాస్ని లోకల్ అథారిటీస్ ఎంచుకుంటాయి. ఒక నిజంగానే కనుక దాడి జరిగింది అనుకోండి, వారంతా కలిసి అక్కడి ప్రాంత ప్రజలు రక్షించడం కోసం ఒక సేఫ్ జోన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఆయా ప్రాంతాలని షెల్టర్ ఇన్ ప్లేస్ ప్రోటోకాల్స్ అంటే చెప్తుంటారు. అటువంటి ప్రాంతాలని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఇవన్నీ జరగబోతున్నాయి. ఎయిర్ రైడ్ సైరన్స్, క్రాష్ బ్లాక్అవుట్స్, క్యామోఫ్లూ ఎక్సర్సైజెస్, ఎవాక్యుయేషన్ డ్రిల్స్, పబ్లిక్ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా రేపు జరగబోతున్నాయి. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో మాక్ డ్రిల్స్లో అంటే కనుక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్ వార్డెన్స్ ఉంటారు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ ఉంటారు, ఎన్వైకేస్ ఉంటారు, విద్యార్థులు కూడా కొంతమంది అక్కడ స్వచ్ఛందంగా వచ్చేవారు ఉంటారు. తర్వాత పారామిలిటరీ అండ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటారు. వీళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో రేపు హైదరాబాద్, వైజాగ్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారంగా ఇవి 2 కూడా కేటగిరీ 2లో ఉన్నాయి. ద మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేసెస్గా వీటి కూడా గుర్తించారు. ఇక్కడ కూడా దాడులు చేసే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు గుర్తిస్తున్నారు. అటు వైజాగ్ కోస్టల్ ఏరియాగా ఉంటుంది. హైదరాబాద్లో కూడా మీరు గమనిస్తే గతంలో కూడా బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకున్నాయి. సో ప్రస్తుతం అటువంటిదే జరిపి, ఎందుకంటే హైదరాబాద్ అనేది హైయెస్ట్ డెన్సిటీ అంటే చాలా తక్కువ ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. హైదరాబాద్ అనేది సుమారుగా 1.5 ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ఇటువంటి హై డెన్సిటీ ప్రాంతాల్లో అటాక్ చేస్తే కనుక నిర్వీర్యపరచొచ్చు. అక్కడ ప్రజల్ని కూడా భయాందోళన గురించి వచ్చేటువంటి ఒక లక్ష్యంతో వారంతా టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ నివేదిక విడుదల చేసింది. దీంట్లో హైదరాబాద్, వైజాగ్ 2వ ప్లేస్ ఉన్నాయి. మొదటి ప్లేస్లో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్ అణు కేంద్రాలు ఉన్నాయి. ఇక 3వ ప్లేస్లో 284 జిల్లాలు ఉన్నాయి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 800 జిల్లాలు ఉంటే దాంట్లో సుమారుగా 244 జిల్లాలను ప్రజెంట్ చూస్ చేసుకున్నారు. ఈ జిల్లాల్లో రేపు పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ జరిగే అవకాశం ఉంది. ఈ జిల్లాలు ద మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి అక్కడ వాటిని డ్రిల్స్ చేయబోతున్నారు. సో ప్రజల్ని సురక్షితంగా కాపాడడమే ఇక్కడ ఆర్మీ లక్ష్యం. ప్రజల్ని సురక్షితంగా కాపాడడం కోసం, ప్రజల్ని సంరక్షించడం కోసం నిజంగానే కనుక యుద్ధం వస్తోంది కాబట్టి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ప్రజలకు ఎటువంటి అలర్ట్ జారీ చేయాలి. ఉదాహరణ మనం ఒకసారి తీసుకుందాం. నిజంగానే కనుక మన ప్రాంతాల్లో కనుక ఈ దాడులు చేయాల్సి వస్తే కనుక ఆ సిచ్యువేషన్లో ప్రజలు ఎలా సంరక్షించుకోవాలి? ఎలక్ట్రిసిటీ సప్లై కట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ కట్ అయిపోతుంది, ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోతాయి, ప్రతిదీ కూడా కట్ అయిపోతుంది. సో పబ్లిక్ మధ్య ఎటువంటి అలర్ట్స్ ఉండాలి? మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ ఎమర్జెన్సీ ఎలా ఉండాలి? ఒకవేళ విద్యార్థులు కనుక స్కూల్లో, కాలేజీలో ఉంటే కనుక వాళ్ళు ఎలా రక్షించుకోవాలి? బయట పబ్లిక్ ఎలా రక్షించుకోవాలి? షాపింగ్ మాల్స్ టార్గెట్గా, పెట్రోల్ బంక్స్ టార్గెట్గా, పవర్ గ్రిడ్స్ టార్గెట్గా దాడులు కొనసాగు. ఎందుకంటే వీటిని కట్ చేస్తే ముందుగా కమ్యూనికేషన్ కట్ అవుతుంది. కమ్యూనికేషన్ కట్ అయిపోతే పబ్లిక్ మధ్య కోఆర్డినేషన్, యూనిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తోంది ఏదో యుద్ధం జరుగుతుందని కానీ చాలా మంది కూడా యుద్ధం జరుగుతుందని చెప్తున్నారు. ఆర్టీవీ కొంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఎవరిని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం మరి కాదు, దయచేసి గమనించండి. ఒకవేళ జరగాల్సి వస్తే ముందస్తు చర్యలో భాగంగా అక్కడ ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది కదా, ప్రభుత్వమే చెప్తోంది కదా, జరిగే అవకాశం ఉంటే ఎలా కాపాడుకోవాలని చెప్పేటువంటి ఉద్దేశంలో భాగంగానే మేము కూడా మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. మా వంతు బాధ్యతగా మీకు అన్ని రకాలుగా ఆ ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకారంగా డాటా ఇలా ఉంది. కేటగిరీ 1లో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్ అణు కేంద్రాలు ఉన్నాయి. కేటగిరీ 2లో హైదరాబాద్, వైజాగ్ ఉంది. మరొక కేటగిరీ 3లో 244 జిల్లాలు ఉన్నాయి. ఈ కేటగిరీల ప్రకారంగా దాడులు చేయొచ్చు, వీటిని టార్గెట్ చేస్తే భారత్ని కొంత విచ్ఛిన్నం చేయొచ్చు, కొంత ఎమర్జెన్సీ క్రియేట్ చేయొచ్చు అనే ఒక దురాలోచనలో పాకిస్తాన్ ఉండే అవకాశం ఉంది. గతంలో కొన్ని ఉదాహరణలు తీసుకున్నారు కాబట్టి అటు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారంగా ప్రజెంట్ మేము మీకు ఈ వార్తలు అందిస్తున్నాము. సో హైదరాబాద్, వైజాగ్లకు టార్గెట్గా ఉండబోతున్నాయట. సో డెఫినెట్గా అంత సీరియస్ ఏం కాదు, కానీ కేంద్ర హోంశాఖ ముందస్తు అలర్ట్లో భాగంగానే ఎమర్జెన్సీ
చెప్తుంది కాబట్టి, కొంత అలర్ట్ జారీ చేస్తుంది కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ మేము కూడా మీకు చెప్తున్నాము. సో అంతటి స్థాయిలో నిజంగా జరిగితే కనుక దాన్ని మించినటువంటి శక్తి భారత్ దగ్గర ఉంది. భారత్ అక్కడ ఒక మిసైల్ ప్రయోగించక మునిపే దాన్ని పాకిస్తాన్లోనే చిత్తు చేసి పాకిస్తాన్ను పేల్చేయగల సామర్థ్యంతో ఉంది భారతదేశం, భారత ఆర్మీ. అక్కడే పూర్తిగా దాన్ని ఖతం చేసి అక్కడి ప్రజలకే పూర్తిగా ఈ విషయం పైన అక్కడి ఆర్మీకి, అక్కడి ప్రజాప్రతినిధులు, అక్కడి ప్రజలకే ఇబ్బంది కలిగజేసే విధంగా కూడా యాంటీబలిస్టిక్ మిసైల్లు ఉన్నాయి మన దగ్గర. అడ్వాన్స్డ్ యాంటీబలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా శక్తులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పనేం లేదు. కానీ అలర్ట్గా ఉండడం అనేది మన బాధ్యత, బృహత్తర కర్తవ్యం కూడా. సో ఒక భారతీయుడిగా అటువైపు దేశంలో యుద్ధం జరుగుతున్న క్రమంలో మనవంతుగా కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి రేపటి రోజున నిజంగానే కనుక ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలెత్తే ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన రేపు మాక్ డ్రిల్ జరగబోతున్నాయి. రైట్, ఒకసారి మీరు కామెంట్స్లో కూడా చూడండి. ఇప్పటికీ భారత్ పాక్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని మేము ఇక్కడ ఎందుకు ఇటువంటి పోల్స్ కండక్ట్ చేస్తున్నాం తెలుసా? మీలో కూడా కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి. మీలో కొంతమంది పాక్కి సపోర్ట్ చేసే వెధవలు ఉన్నారు. మీలో కూడా కొంతమంది మేరా భారత్ మహాన్ అని చెప్పాల్సిన నాలుకలు పాకిస్తాన్ మద్దతుగా ఉండే అవకాశం ఉంది. మీరు చూడండి, 3% ఇంకా కూడా ఇప్పటికీ 10 నిమిషాలు అవుతుంది లైవ్ స్టార్ట్ చేసి నేను. దాంట్లో సుమారుగా 600 మంది పోలింగ్లో పాల్గొంటే దాంట్లో 97% భారతే గెలుస్తుందంటే 3% మంది ఇంకా పాకిస్తాన్ అంటున్నారు. మరి ఈ ముష్కరులు, ఈ తీవ్రవాదులు, ఈ ఉగ్రవాదులు, ఈ పిచ్చి కుక్కలు ఎవరు ఆ 3% మంది ప్రజలకి పాకిస్తాన్ సపోర్ట్ చేసేది? ఒకసారి వాళ్ళ వంతు కూడా చూడాలి కదా. అలాంటప్పుడు మన పైన కూడా చాలా బృహత్తర కర్తవ్యం ఉంది. మన పైన కూడా, మన భుజాల పైన చాలా బృహత్తరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. డెఫినెట్గా ఇటువంటి వారిని గుర్తించి అటు పోలీసులకు అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, ఏంటి హైదరాబాద్, వైజాగ్ టార్గెట్ గా ఉండబోతున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించినటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. ఎక్స్ట్రీమ్ జోన్స్ గా గుర్తించి ఇక్కడ కూడా మాక్ డ్రిల్స్ చేసే అవకాశం ఉందట. నిజంగానే కనుక జరిగితే ఎలా ఉండబోతోంది? రేపటి రోజున మాక్ డ్రిల్స్ అంటే ఎలా ఉంటాయి? హైదరాబాద్, వైజాగ్ లో ఎటువంటి సినారియో ఉండబోతోంది? రైట్ రామ్దాస్, ఏంటి కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి డాటా ప్రకారంగా హైదరాబాద్, వైజాగ్ లో 2వ కేటగిరీలో ఉన్నాయంటే ఇక్కడ మోస్ట్ ఎక్స్ట్రీమ్ జోన్ గా ఉగ్రవాదులు ఇక్కడ కూడా దాడి చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉండే అవకాశం, ఎందుకంటే హై డెన్సిటీ ఏరియాస్ ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్ గా ఉన్నాయి కాబట్టి. సో రేపు ఇక్కడ ఎటువంటి మాక్ డ్రిల్ జరగబోతున్నాయి, ఈ ప్రాంతాలు ఎలా చూడాలి? పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు అయితే తీవ్రంగా మారుతున్నాయి. ఏ క్షణంలో ఎలా మారుతాయో చెప్పలేని అనిశ్చితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశాల నుంచి దాడులు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమను తాము రక్షించుకునే విధానాలపై అవగాహన కల్పించేందుకు బుధవారం రోజు దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమీక్ష సమావేశం ఢిల్లీలో జరిగింది. కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ జరిగిన కీలక సమావేశంలో దేశంలోని దాడులకు అత్యధిక అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలు విభజించారు. సో ఆ రకంగా మీకు ఆ కేటగిరీలు చెప్పే ప్రయత్నం చేస్తాను. తొలుత కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. తారాపూర్ అణుకేంద్రాన్ని చేర్చారు. అలాగే ప్రధానమంత్రి నివాసం, దాంతోపాటు త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఇక కేటగిరీ 2లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు కూడా ఉన్నాయి. మొత్తం 244 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకైతే ఏర్పాటు చేసినట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తుల మధ్య ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. ముఖ్యంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకైతే సిద్ధమవుతుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి దీనికి సంబంధించినటువంటి స్పష్టతనిచ్చారు. ఇక ఇప్పటికే అంటే అవకాశం ఉన్న జిల్లాలకు సంబంధించి 3 కేటగిరీలు ఉన్నాయి. సో ఆ రకంగా ఇందాక నేను మీకు చెప్పినట్టుగా కేటగిరీ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా సివిల్ డిఫెన్స్ జిల్లాలను కూడా జాబితా రిలీజ్ చేశారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కేటగిరీ 2గా చెప్తున్నారు. పోర్ట్ బ్లేర్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్, విశాఖపట్నంగా చెప్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఇటానగర్, తవాంగ్, హోయిలింగ్ ఇలాంటి ప్రాంతాలను, ఇక అసోంలో డిబ్రూగర్ ఉంది. అలాగే శివసాగర్, జోరాట్, తేజ్పూర్, గోహతి అంటే ప్రస్తుతం పాత దిస్పూర్, ఇప్పుడు మనం గోహటికే పిలుస్తాం. అట్లాగే నార్త్ లక్షద్వీప్ అంటున్నారు. ఇక కేటగిరీ 2 ఒరిస్సాలో కూడా ఉంది. అలాగే బాలాసోర్ ఒరిస్సాలో, కోరాపుట్, భువనేశ్వర్, గోపాల్పూర్, హీరాకుడ, పారాదీప్, రూర్కెలా ఇక్కడ మనకన్నీ ఇవన్నీ కూడా మైనింగ్ ఏరియా చెప్తాము. ఇక భద్రక్, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఈ ప్రాంతం ఉంది. ఇక దాంతోపాటు పుదుచ్చేరి కూడా ఉంది. దాంతోపాటు పంజాబ్ ప్రాంతంలో ముఖ్యంగా అమృత్సర్, భటిండా, ఫిరోజ్పూర్,
గురుదాస్పూర్, హోషియార్పూర్ ఇవన్నీ కూడా మనకు సైనిక స్థావరాలు. జలంధర్, లూధియానా, పటియాలా, పఠాన్కోట్ ఇది కూడా మనకు కీలక సైనిక కేంద్రం. అలాగే బాక్రానంగల్, ఇక్కడ మనకు ప్రసిద్ధ బాక్రానంగల్ డ్యామ్ ఉంటుంది. అలాగే మొహాలి, పంజాబ్ మొహాలి, అబోహర్ ఈ ప్రాంతాల్లో, ఇక ఫరీద్పూర్, రోవర్, సంగ్రూర్ ఇలాంటి ప్రాంతాలు కూడా. ఇక రాజస్థాన్ కూడా మనకు అక్కడ సరిహద్దును పంచుకుంటుంది. కోటా, రావత్ భాటా, అజ్మీర్ లో కూడా కీలక బిఎస్ఎఫ్ స్థావరాలు ఉన్నాయి. అలాగే బార్మేర్, భారత్పూర్, బికనీర్ లో కూడా బిఎస్ఎఫ్ కేంద్రాలు ఉన్నాయి. గంగానగర్, జైపూర్, జైసల్మేర్ వచ్చేసి ప్రధానంగా మనకు అక్కడ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కంచె ఉంది. ఆ కంచె వెంబడి ఎప్పుడు సరిహద్దు భద్రతా దళాలు కాస్తుంటాయి. ఉదయ్పూర్, అబు రోడ్, నసీరాబాద్ ఇలా ఉన్నాయి. అలాగే ఇక జైపూర్ ఉంది, జాలోర్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ చేయాలి, మొబైల్ సిగ్నల్స్ నిలిపివేయాలి. ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ అంటే మొబైల్ సిగ్నల్స్ నిలిపివేయాలి. అలాగే ట్రాఫిక్ దారి మళ్లింపు చేయాలి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు, ఇక పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకోబోతున్నారు. ఇక అలాగే యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారామిలిటరీ వ్యవహరించే విధానం గురించి వివరించబోతున్నారు. ముఖ్యంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు ఏ రకంగా వ్యవహరించాలి, అస్సలు ఆందోళనకు గురి కావద్దు, ప్రశాంతంగా ఉండాలి, స్థానికంగా ఇచ్చే సూచనలు పాటించాలి. అలాగే వదంతులు, పుకార్లు నమ్మొద్దు, సోషల్ మీడియా వచ్చే ఫేక్ న్యూస్ కూడా నమ్మొద్దని చెప్తున్నారు. ఇక కరెంటు లేకపోయినా, ఇంటర్నెట్ పని చేయకపోయినా ఆందోళనకు గురి కావద్దు. అలాగే అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ ఛానల్స్, రేడియోను మాత్రమే వినాలని చెప్తున్నారు. ప్రజలు, అధికారులు తమ బాధ్యతలు గుర్తుపెట్టుకొని ఇక్కడ మెలగాలి, ఎట్టి పరిస్థితుల్లో సంయమనం పాటించాలి, అడ్డగోలుగా ప్రచారాలు చేస్తూ అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావద్దు. ఇక మాక్ డ్రిల్స్ అనేది కేవలం ప్రజల సన్నద్ధత కోసం తప్ప ఆందోళన గురి చేయడం కాదనేది ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే మాక్ డ్రిల్ చేస్తున్నారని ఏదో జరిగిపోతుంది, ఏమో అవుతుందనే ఒక గందరగోళంలో ప్రస్తుతం ప్రజలున్నారు. బట్ ఏదేమైనా ముందస్తు జాగ్రత్త కోసం ఇదంతా చేస్తున్నారు. సో ఆ రకంగా రేపు ఏ రకమైన డ్రిల్స్ చేస్తారు, ఎయిర్ రైడ్ సైరన్స్, ప్రజల్లో అప్రమత్త కోసం ఈ ఎయిర్ రైడ్ సైరన్స్ ముగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకు ఎలా వెళ్లాలనేది దీని ఉద్దేశం. అలాగే క్రాష్ బ్లాక్అవుట్స్ అంటే నగరాల్లో సంపూర్ణంగా విద్యుత్ ఆగిపోతుంది అక్కడ, అంటే కంప్లీట్ గా బ్లాక్ చేయడం అనమాట. ఇమీడియట్ గా వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ. ఇది 1971 యుద్ధ సమయంలో కూడా ఈ ఎత్తుగడను మనం భారత్ ఉపయోగించింది. ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ ఈసారి చేయబోతున్నాం. ఇక అలాగే కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్, ఇంధన కేంద్రాలు, ఫ్యూయల్ స్టేషన్స్ ఇట్లాంటి వాటిని గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. ఇక అలాగే తరలింపు చర్యలు, ఒకవేళ అనుకోండి ఏదైనా జరిగితే, అటువైపు నుంచి ఏదైనా అటాక్ జరిగినప్పుడు హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజల్ని ఏ రకంగా రెస్క్యూ చేయాలి, ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం, లాజిస్టిక్ ఇష్యూస్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఒకటి. అలాగే పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లో శిక్షణ, సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎట్లా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళన గురి కాకుండా ఉండే అంశాలపైనే ప్రధానంగా ఈ రకమైన శిక్షణ ఇస్తున్నారు. సో దేశవ్యాప్తంగా రేపు అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ ను ఏర్పాటు చేయబోతుంది. ప్రధానంగా గుర్తించిన 244 సివిల్ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి రేపు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ ఖచ్చితంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర హోంశాఖ చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. శత్రుదాడి జరిగితే కనుక స్వీయ రక్షణ కోసం మరోవైపుగా ప్రజల్లో కూడా కొంత ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే నిజంగానే మాక్ డ్రిల్స్ దాకా వచ్చిన సిచ్యువేషన్, సివిల్ మాక్ డ్రిల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎప్పుడో 1968 కోల్డ్ వార్ సమయంలో జరిగిన మాక్ డ్రిల్స్ మళ్ళీ చేస్తున్నారంటే పక్కాగా యుద్ధం తాలూకు ఇవన్నీ కూడా సిమ్టమ్సే, యుద్ధం తాలూకు సిచ్యువేషన్ అంటున్నారు. నిజంగా దేశవ్యాప్తంగా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఈ స్థాయిలో మాక్ డ్రిల్ జరుగుతున్నాయంటే యుద్ధం జరగబోతోంది, అటువైపు నుంచి కూడా దాడి వచ్చే అవకాశం ఉంది, ముందస్తు చర్యల్లో భాగంగా ఇవన్నీ జరుగుతోందని చెప్తున్నారు. నిజంగా యుద్ధమే కనుక వస్తే చాలా లాస్ ఉండే అవకాశం ఉంది. అటు భారతదేశం కూడా ఎంతో కొంత లాస్ అవ్వాల్సింది, ఎకనామికల్ కానివ్వండి, మ్యాన్ లైఫ్ కానివ్వండి, కొంత లాస్ అవ్వాల్సిందే. సో ప్రజెంట్ ఈ మాక్ డ్రిల్స్ యొక్క ఉద్దేశం ఏంటి? అంటే కేవలం ప్రజలు అలర్ట్ చేయడం మాత్రమేనా? నిజంగా యుద్ధం వస్తుంది కాబట్టి అందరం కూడా రక్షణగా ఉండాలని చెప్పడంలో బాగా ఆ ఉద్దేశం అనుకోవాలా? డెఫినెట్ గా అంటే ప్రజలైతే ఆందోళనకు గురి కావద్దు, స్వీయ రక్షణలో భాగంగానే ప్రస్తుతం ఈ చర్యలని కూడా. ఒకవేళ మనం గనక ఇప్పుడు ఈ ఉద్రిక్తల నడుమ దేశ భద్రతలో పౌరుల్ని ఖచ్చితంగా అలర్ట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశము. ఎందుకంటే భద్రత సన్నద్ధతపై పౌరులకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో ఎట్లా స్పందించాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి, శత్రు దాడి జరిగినప్పుడు కనుక యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎట్లా ప్రతిస్పందించాలనేది రేపు చెప్పబోతున్నారు. ప్రధానంగా ఒకవేళ పాకిస్తాన్ పై భారత్ కనుక ప్రతీకాట్ల దాడులు చేయొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అయితే ఈ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా పాక్ కూడా ప్రతి దాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకవేళ శత్రుదేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైనే ఈ సన్నద్ధత ఉంది. ఎయిర్ రైడ్ హెచ్చరికలు, ముఖ్యంగా సైరన్ల పనితీరు కూడా సమీక్షిస్తారు. మనకి ఇప్పటికి తెలిసిన మనం కొన్ని ప్రాంతాలు చూసాం. మనం
ఉక్రెయిన్ లో కానీ ఇజ్రాయెల్ లో కానీ అక్కడ సైరన్స్ మోగుతాయి. అలాగే ఆ ప్రాంతాల్లో అక్కడ మనం కొన్ని గమనించాం, అంతర్జాతీయ యుద్ధాలు ఏ రకంగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు అదే ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ జరిగితే కనుక అటువైపు నుంచి కూడా ప్రతి దాడులు జరగవచ్చు, ప్రతీకార దాడులు ఉంటే మనం శత్రువుని కూడా తక్కువ అంచనా వెళ్ళాం. సో ఆ టైంలో ఎట్లా స్పందించాలనేది ముఖ్యంగా దీని ఉద్దేశం. అలాగే పాకిస్తాన్ కవ్వింపు రెచ్చగొట్టి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల భాగంగా ఇక్కడ సరిహద్దు రాష్ట్రానికి పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ తో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ రాష్ట్రాలకైతే కొన్ని సూచనలు అదనంగా చేశారు. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచన చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మనం సరిహద్దు వెంబడి ఎల్ఓసి వెంబడినటువంటి గ్రామాలన్నీ కూడా కంప్లీట్ గా అప్రమత్తమై అక్కడ కొన్ని కమ్యూనిటీ బంకర్లు ఉంటాయి, కొన్ని పర్సనల్ బంకర్స్ ఉంటాయి. గాయ గ్రామాల ప్రజలు, సరిహద్దు గ్రామాల ప్రజలు అయితే ఇప్పటికే ఆ బంకర్లను శుభ్రం చేసుకున్నారు, బంకర్లోకి వెళ్లిపోతున్నారు ఆ భయంతో. అంటే అటువైపు నుంచి ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే వాళ్ళంతా కూడా బంకర్ లో కొంతమంది సేఫ్ సైడ్ లో వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇప్పటికే ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. తాజాగా నెలకొన్న ఈ ఉద్రిక్త నేపథ్యంలో మాక్ డ్రిల్స్ తో ప్రజల స్వీయ రక్షణ ఏ రకంగా ఉంటుందనే అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ కనుక జరిగితే, అంటే మనపై వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి, ప్రజలు ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఉండేందుకు వాళ్ళకి ఎలాంటి సూచన చేయాలి, సైరన్ ఇచ్చి ఎలా అలర్ట్ చేయాలనే అంశంపైన ఈ మాక్ డ్రిల్ ప్రధానంగా పనిచేస్తుంది. సో ఆ రకంగా మాక్ డ్రిల్స్ సంబంధించిన ప్రధానంగా ప్రజలకు అవగాహన, శిక్షణ కల్పించడంలోని భాగంగా హోంశాఖ దీనికి సంబంధించినటువంటి అంశాలపై పూర్తిగా ఈ రోజు సమీక్ష చేశారు. అలాగే అన్ని జిల్లాలకు దేశవ్యాప్తంగా ఉంటే అన్ని సివిల్ డిఫెన్స్, అలాగే ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్, డీజీలు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులంతా కూడా హాజరయ్యారు. గోవింద్ మోహన్ స్టేట్ సెంట్రల్ హోంశాఖ, యూనియన్ హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ ఈ రోజు కీలక సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా రేపు చేయాల్సిన మాక్ డ్రిల్ సంబంధించి ప్రజలను స్వీయ రక్షణ ఎలా పాటించాలనేది ఈ ప్రధాన ఉద్దేశం. రైట్ రమేష్, మొత్తం మీద పెద్ద ఎత్తున హైలైట్ జారీ చేశారు. హైదరాబాద్, వైజాగ్ కేటగిరీ 2లో ఉందనగానే చాలా మంది కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి నార్త్ ఇండియా వైడ్ గా ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. అక్కడి పిల్లలకి చూడండి, ఇక్కడ పిల్లలకి అక్కడ మాక్ డ్రిల్స్ చేపిస్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఇప్పుడు చెప్పండి, మీరు భయభ్రాంతుల గురి చేసే ఉద్దేశం అది కాదు. అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని మాత్రమే అందరికంటే వేగంగా, అందరికంటే ఖచ్చితంగా తెలుగు మీడియాలో మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. సో రేపటి రోజున జరగానే జరిగితే ఆ పిల్లలకి నేర్పించేటువంటి మాక్ డ్రిల్ చూడండి, అంతా కూడా మోకాళ్ళపై పాకుతూ వెళ్తున్నారు. ఇలా వెళ్ళాలి అని చెప్పి ఆ పిల్లలకు చెప్తున్నారు. అక్కడ ఇటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం. ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్స్. ఇప్పుడు రేపు ఇలా మన దగ్గర కూడా జరగవచ్చేటువంటి విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. సో రేపు దేశవ్యాప్తంగా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి సినారియో ఉండబోతోంది. విద్యార్థులకి మాక్ డ్రిల్స్ చేపించబోతున్నారు ఇలా. సో చదువుకునేటువంటి స్కూల్లో ఉన్న విద్యార్థులు కనుక అక్కడ ఉండిపోయి స్ట్రక్ అయిపోతే కనుక ఎలా ఉండాలి, ఎలా విధంగా ఫేస్ చేయాలి, ఇదొకటైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఎలా, సిగ్నల్ కట్ అయిపోతే ఎలా, శాటిలైట్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయి కమ్యూనికేషన్ కట్ అయితే ఎలా, ఇవన్నీ డిస్కషన్స్ కూడా ఉండబోతున్నాయి. సో ప్రెజెంట్ రేపు జరిగేటువంటి విషయాలపైన చాలా పెద్ద ఎత్తున ప్రజలకు కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు, రేపు జరిగేటువంటి యాక్టివిటీ పైన ఎటువంటి ఎగ్జైట్మెంట్ మీ దగ్గర ఉంది? ఇంకా కూడా 3% పాకిస్తాన్ మద్దతు తెలుపుతున్నటువంటి ఆ పాకిస్తాన్ కుక్కలకు ఎటువంటి సమాధానం చెప్తారో కామెంట్ చేయండి. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.